దేశం పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF పై భారత్ చేసిన ఒత్తిడి పనిచేసినట్లు కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ IMF ని అప్పడిగింది. అయితే పాకిస్తాన్ కు తన బెయిల్ అవుట్ ప్రోగ్రాం తదుపరి విడుదల కోసం 11 కొత్త షరతులను విధించింది. దీంతో ప్రస్తుతం ఉన్న నిత్యావసరాల రేట్లు మరింతగా పెరగనున్నాయి. దీంతో పాకిస్తాన్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, భారత్ పాకిస్తాన్ కి మధ్య సంబంధించి కొంతమేరకు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ యొక్క వ్యూహాలు, భారత్ యొక్క చాకచతుర్యం, భారత యొక్క నైపుణ్యాలు ఎవరైతే రవిశంకర్ గానీ, అజిత్ దోవల్ గానీ, అలాగే నరేంద్ర మోడీ గానీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, ఇలా మొత్తంగా ఎవరికి వారు అమిత్ షా భారతదేశ రాజ్యాంగం కానీ భారతదేశ విదేశాంగ శాఖ కానీ రెండు పర్ఫెక్ట్ గా పనిచేయడంతో పాకిస్తాన్ పై చేపట్టిన కొంత మేరకు ఆపరేషన్ సింధూరు ఎఫెక్ట్ గాని, భారతదేశ చాకచక్యం గాని, పాకిస్తాన్ ని ఒంటరి చేయాలి, పాకిస్తాన్ ని ఉగ్రవాదుల నుంచి తొలిచివేయాలి అన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో భారతదేశానికి కొంత మేరకు ఒక శుభవార్త చెప్పుకోవచ్చు. ఏదైతే ఉగ్రవాద దేశంగా ఇప్పటికే పాకిస్తాన్ కు పెద్ద ముద్ర ఉన్న నేపథ్యంలో కప్పిపుచ్చుకుంటుంది, తమకి ఉగ్రవాదులకు సంబంధం లేదని చెప్తుంది. ఆ ఉగ్రవాదం అంతమందించడానికి తాము కూడా ముందుంటామని చెప్తా అడుగులేస్తూ ఆ ప్రజలని, ప్రపంచాన్ని మభ్యపెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కి IMF ప్రతి సంవత్సరం కూడా కొంత మేరకు నిధులు ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రతి అమెరికా అధ్యక్షుడు, నూతన అధ్యక్షుడు వచ్చిన నేపథ్యంలో ప్రతిసారి IMF ద్వారా పాకిస్తాన్ కి ఎంతో కొంత ఆర్థిక సాయం, ఆర్థిక చేయూత ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక IMF సంస్థ పాకిస్తాన్ కి ఎప్పుడు చేదోడుగా ఉండే సంస్థ నేడు ఒక పెద్ద భిక్షాకి ఇచ్చిందని చెప్పుకోవాలి. భారత్ చేసిన ఒత్తిడి కొంత మేరకు పని చేసిందని చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేరకు భారతదేశం చాచి కొట్టినది. భారతదేశం ఉగ్రవాదుల్ని కొడితే తనను కొట్టానని ఫీల్ అయిపోయింది. అలాగా భారతదేశం మీదకి దాడికి వచ్చిన నేపథ్యంలో భారతదేశం సాచి కొడితే ఒక్కబోర్ల పడిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే IMF ను మరొకసారి అప్పు అడుక్కున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ బెయిల్అవుట్ ప్రోగ్రాం తదుపరి విడత నిధుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో తదుపరి నిధులు ఇవ్వడానికి IMF సిద్ధపడింది. దీనికి పాకిస్తాన్ కూడా సంతోషించిన కొంచెంసేపట్లో దానికి సంతోషం లేకుండా IMF చేసిందన్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ఏదైతే బెయిల్అవుట్ పొడిగించేందుకు కూడా IMF ఒప్పుకొని ఆ యొక్క ఆర్థిక సాయం అందించే ముందు 11 కొత్త షరతులు పెట్టడంతో పాకిస్తాన్ షాక్ అయిన పరిస్థితి ఉంది, భారత్ రాక్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న నిత్యావసర రేట్లు మరింతగా పెరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఖచ్చితంగా ఆర్థిక సంక్షోభం ఎదురవుతుంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి ఉంది. పాకిస్తాన్ అడుగంటిపోయే పరిస్థితి ఉంది. పాకిస్తాన్ అడుగంటిపోయే క్రమంలో భారతదేశానికి సంబంధించి కొత్త గొప్ప గతంలో అందే సహాయం గాని, ఇతర దేశాల నుంచి అందే సాయం గాని పూర్తిగా ఆగిపోవడంతో IMF దిక్కు తప్పితే మరొక ఏ దిక్కు లేని పాకిస్తాన్ కి 11 కొత్త షరతులతో ఒక్కసారిగా పాకిస్తాన్ అవాక్కైపోయిన పరిస్థితి అయితే. ఏదో ఆపరేషన్ సింధూర్ లో భాగంగానే పాకిస్తాన్ పై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ఫుల్ ఫోకస్ చేసింది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ కు తన బెయిల్ అవుట్ ప్రోగ్రాం తదుపరి విడత నిధుల కోసం 11 కొత్త షరతులను ఏది పథకం ఆర్థిక బాహ్య సంస్కరణ లక్ష్యాలకు గణనీయంగా ప్రమాదాలను పెంచుతాయని కూడా IMF హెచ్చరించిన పరిస్థితి. పాకిస్తాన్ పై విధించిన కొత్త షరతులతో 17.6 ట్రిలియన్ బడ్జెట్ కు పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. విద్యుత్ బిల్లుపై రుణ సేవల సర్ఛార్జీ పెంపు, 3 ఏళ్లకు మించి ఉపయోగించిన కార్లను దిగుమతి చేసుకోవటంపై ఉన్న పరిమితులను తొలగించటం,
తో సహా 11 షరతులు అయితే దీంట్లో తాజాగా ఉన్నాయి పరిస్థితి అయితే ఉంది. IMF పాక్కు విధించిన షరతుల సంఖ్య ఇప్పటికీ 50కి చేరుకున్నట్లయింది. గత 2 వారాల్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఆ ఉద్రిక్తతలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మార్కెట్ ప్రతిస్పందన ఇప్పటి వరకు సాపేక్షకంగానే నియంత్రణలో ఉందని చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్ లో లాభాల్లో భారతదేశంలో ఉంటే నష్టాల్లో పాకిస్తాన్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ $2.414 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే 200 బిలియన్లు లేదా 12% మాత్రమే ఎక్కువ కావడంతో పాకిస్తాన్ కి ఈ సంవత్సరం కూడా ఆ యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి, మందుగుడ్డి కూడా ఏమి కొనే పరిస్థితిలో లేదనేది కూడా అర్థమవుతున్న పరిస్థితి భారతదేశ సహా ప్రపంచ దేశాలకి. అయితే మే ప్రారంభంలో భారత్ తో ఘర్షణ తర్వాత పాకిస్తాన్ సర్కారు 2.5 ట్రిలియన్లు లేదా 18% ఎక్కువ బడ్జెట్ అయితే ఆ పాకిస్తాన్ ఆర్మీకి కేటాయించనుంది. ఈ నేపథ్యంలోనే IMF ఇచ్చిన నివేదికలో కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ IMF విధించిన షరతులు 2025 జూన్ నాటికి IMF ఒప్పందానికి అనుగుణంగా వచ్చే ఆర్థిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ఆమోదించాలని కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ఫెడరల్ బడ్జెట్ మొత్తాన్ని కూడా 17.6 ట్రిలియన్లుగా అంచనా వేసిన పరిస్థితి ఉంది. IMF ఇందులో అభివృద్ధి వ్యయం కోసం కేటాయించిన 1.7 ట్రిలియన్లుగా 4 ప్రావిన్సులు, కొత్త వ్యవసాయ ఆదాయ పన్ను, అలాగే పన్ను రిటర్నింగ్ ప్రాసెస్, ఆ పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, నమోదు, కమ్యూనికేషన్ క్యాంపెయిన్, సమ్మతిని మెరుగుపరచడానికి వ్యూహాల కోసం కార్యాచరణ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయటం వంటివి మొత్తం ఉండటంతో పాకిస్తాన్ ఒక్కసారిగా నీరు గారిపోయిందని చెప్పుకోవచ్చు, అవాకయ్యిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అప్పుల ఊపిలో ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కి ఇదొక మరొక పెద్ద ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. IMF సూచించిన విధంగా గవర్నెన్స్, డయాగ్నోస్టిక్, అసెస్మెంట్ అలాగే ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే యాక్షన్ ప్లాన్లను మొత్తం కూడా ప్రభుత్వం రూపొందించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా 2027 తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని వివరించే ప్రణాళిక కూడా సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంధన రంగంలో 4 కొత్త షరతుల్ని విధించింది. దాదాపుగా ఇంధన సుంకాలను కాస్ట్ రికవరీ స్థాయిలో నిర్వహించడానికి ప్రభుత్వం ఈ ఏడాది జూలై 1 నాటికి వార్షిక విద్యుత్ సుంకాల పునర్వ్యవస్థీకరణ నోటిఫికేషన్లు కూడా జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది. చివరగా 2035 నాటికి ప్రత్యేక సాంకేతిక జోన్లు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించిన అన్ని ప్రోత్సాహాలను కలిగించడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ మీద భారతదేశం సైనిక చర్య ప్రారంభించిన రోజు నుంచి కూడా నిశ్చితంగా ప్రపంచ దేశాలు పరిశీలిస్తుంది, గమనిస్తా ఉన్నాయి. భారతదేశం ఈ అంశాన్ని చాలా సున్నితంగా తీసుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే సైనిక స్థావరాలపై భారతదేశం దాడి చేసి ఉగ్రనేతకు సంబంధించిన కుటుంబ సభ్యులు మరణించిన నేపథ్యంలో వారి యొక్క కుటుంబానికి సంబంధించి కుటుంబాన్ని కోల్పోయినందుకు ఉగ్రనేతకు దాదాపుగా 14 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పాకిస్తాన్ ప్రభుత్వం చేయటం పట్ల ప్రపంచ దేశాలు కూడా ఈ పెద్ద సిగ్గుమాలిన చర్య, నీతిమాలిన చర్య, పాకిస్తాన్ తీరు ఎండగడుతున్న పరిస్థితి, పాకిస్తాన్ ని దూరం జరుపుతున్న పరిస్థితి ఉంది, పాకిస్తాన్ ని దగ్గరయ్యే దేశాలు కూడా దూరం పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రమూకలకు, ఉగ్రవాదులకు, ఉగ్ర సంస్థలకు పాకిస్తాన్ నిధులు ఇవ్వటం ఆపదు. ఏదైతే పాకిస్తాన్ దేశం కోసం నిధులు ఇచ్చే సమయంలో ఆ నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేసి కొత్త ఉగ్ర సంస్థలను సృష్టించడానికి కూడా పాకిస్తాన్ అడుగులు ముందుకేస్తుంది. కానీ ఉన్న ఉగ్రత సంస్థలను తుదిముట్టించడానికి పాకిస్తాన్ ఎటువంటి చర్య చేయకపోవటం ఒకసారిగా IMF తో పాటు ప్రపంచ దేశాలతో పాటు ప్రపంచ బ్యాంకు కూడా పాకిస్తాన్ చూసి ఇది మారదు అన్న చందాన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన IMF 11 రూల్స్ కనుక పాకిస్తాన్ అమలు పరిచిన పక్షంలో పాకిస్తాన్ ఆర్థికంగా కొంత మేరకు నిలదొక్కునే కార్యాచరణ ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆ చర్యలు ఖచ్చితంగా చేయదని చెప్పుకోవాలి. ఉగ్ర సంస్థలకి డబ్బులు ఇవ్వని పక్షంలో పాకిస్తాన్ మనుగడకే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. పాకిస్తాన్
ఉగ్రవాద సంస్థలకి డబ్బులు ఇవ్వని పాకిస్తాన్ అధికారి గాని, ఉగ్రవాద సంస్థలకి ఆర్థిక నిధులు చేకూర్చిన పాక్ ప్రధాని గాని పాకిస్తాన్ భూమి మీదే లేకుండా పైలోకాలకు పైన పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో చూసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకి ఆర్థిక సహాయం చేయని మంత్రి, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేయని ఆ సైనిక నాయకుడు ఎవరు, సైనిక అధికారి ఎవరు కూడా అధికారంలో ఉండరు కాబట్టి పాకిస్తాన్ IMF షరతులకి ఒప్పుకుంటదా, లేదు ఉగ్రవాదులకి తోకజాడించుకుంటూ ఉగ్రవాదులు వెనక కుక్క పిల్లలాగా తిరిగిద్దా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.